హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకైతే రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తని తెలియజేయడం అయితే జరిగింది. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి రెండవ విడత పంపిణీ తేదీనైతే ఫిక్స్ చేయడం జరిగింది. ఈ విడతలో భాగంగా L1లో ఉన్నటువంటి వారికి ఇండ్లు వస్తాయా, L2లో ఉన్నటువంటి వారికి ఇండ్లు వస్తాయా, L3లో ఉన్నటువంటి వారికి ఇండ్లు వస్తాయా అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్తో పాటుగా అసలు ఈ L1, L2, L3 లిస్ట్లని ఏ విధంగా చూసుకోవాలి, మీ యొక్క పేరు ఏ లిస్ట్లో ఉంది అనేటటువంటి వివరాలని కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. స్టేటస్ కనుక పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చెప్పేసి కనుక ఉన్నట్టయితే మీరు ఏ విధంగా చేయాలి, మీకు ఎలా చేసినట్టయితే ఇండ్లు వస్తుంది అనేటటువంటి విషయాలని కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇవ్వండి. అదేవిధంగా ఇలాంటి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, అయితే మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇదివరకే ఒక విడత మంజూరు పత్రాలని పంపిణీ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కూడా గ్రామీణ ప్రాంతాలలో జరుగుతుంది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు సెకండ్ విడతలో భాగంగా కూడా మళ్ళొక 3,500 ఇండ్లు అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఈ యొక్క రెండో విడత పంపిణీ కార్యక్రమం అనేది ఏప్రిల్ నెలని ఎంచుకోవడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఏప్రిల్ నెల వచ్చేలోగా ప్రతి గ్రామంలో కూడా మీ గ్రామంలో ఉన్నటువంటి ఇందిరమ్మ గ్రామ కమిటీలు, అదేవిధంగా మీ యొక్క పంచాయతీ సెక్రటరీ గారైతే ఈ L1 లిస్ట్లో ఎవరైతే ఉన్నారో L1 లిస్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పేరుని కూడా తీసుకొని వారి ఇంటింటికి వచ్చి వెరిఫికేషన్ అనేది చేయడం అయితే జరుగుతుంది. వారు సెకండ్ లిస్ట్లో ఇల్లు ఇవ్వడానికి అర్హులా కాదా అనేటటువంటి దాన్ని కూడా చెక్ చేయడం అయితే జరుగుతుంది. వారి ఫోటోలను కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది వెరిఫికేషన్లో భాగంగా. అదేవిధంగా ఇప్పుడు L2లో ఉన్నటువంటి వారికి ఇండ్లు వస్తాయి అని చెప్పేసి కొంతమంది యూట్యూబర్స్ అయితే చెప్తున్నారు, తెలిసి తెలియక. ఇక్కడ నేను ఉన్నతాధికారుల ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు రెండో విడతలో భాగంగా L1లో ఉండి మిగిలినటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో, ఇదివరకు ఇల్లు రాకుండా మిగిలినటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ L1 లిస్ట్లో కూడా ఇండ్లు వచ్చేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. సో L1 లిస్ట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా భారీ శుభవార్త అని చెప్పేసి మనమైతే చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఏ విధంగా స్టేటస్ ఉండాలి, L1లో ఉన్నటువంటి వారికి ఈ లిస్ట్లని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకున్నట్టయితే మీకు 4 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో మీరు ఏ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకునైనా ఆ నెంబర్ని ఎంటర్ చేసుకోవచ్చు. నేనైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను, ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నా యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ సెర్చ్ అనేటటువంటి ఆప్షన్ ఉంది, దీనిపైన మీరు వన్స్ క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మనకైతే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ని బ్లర్లో చూపెట్టడం అయితే జరుగుతుంది, అన్నీ చూపించకూడదు కాబట్టి. ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఐడి నెంబర్ ఉంది, అదేవిధంగా మా జిల్లా పేరు మంచిర్యాల డిస్టిక్, మాది జిల్లా పేరు కూడా ఉంది. ఇక్కడ సర్వేయర్ నేమ్ కూడా ఉంది, మనం స్టార్టింగ్లో సర్వే చేసినటువంటి అధికారి పేరు. ఇక్కడ అప్లికేషన్ నేమ్ చూసుకోవచ్చు, దేవులపల్లి నాగేశ్వర్ అని చెప్పేసి నా పేరు కూడా ఉంది. అదేవిధంగా ఇక్కడ సర్వేయర్ మొబైల్ నెంబర్ ఉంది. ఇక్కడ లిస్ట్ టైపు లిస్ట్ 2 అని చెప్పేసి ఉంది, ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. లిస్ట్ 2లో అయితే నా పేరు అనేది ఉండడం జరిగింది. అప్లికేషన్ స్టేటస్ కనుక చూసుకున్నట్టయితే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చెప్పేసి కూడా మనకైతే కనిపిస్తుంది. ఈ విధంగా ఉంటే L2లో ఉండి ఈ విధంగా ఉన్నటువంటి వారికైతే రెండో విడతలో భాగంగా ఇల్లు అయితే రాదు. ఎందుకు అంటే లిస్ట్ 2లో L2లో ఉన్నటువంటి వారికైతే రెండో విడతలో భాగంగా ఇల్లు ఇవ్వడం లేదు. L1లో ఉన్నటువంటి వారికి మాత్రమే ఇల్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ లిస్ట్ టైప్ దగ్గర మీకు L1 నుండి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ కనుక పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ కనుక ఉన్నట్టయితే మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే మీ గ్రామంలో ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీ
అదేవిధంగా మీ జీపీలో ఉండేటటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీ వీరు ఇద్దరిని మీరైతే అప్రోచ్ అవ్వండి. సార్ ఈ విధంగా మా పేరు L1లో ఉంది, ఇక్కడ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చెప్పేసి ఉంది, మాకు ఇల్లు లేదు, మేము చాలా పేదవాళ్ళము అని చెప్పేసి వారిని కన్సల్ట్ అయినట్టయితే ఈ రెండో విడతలో భాగంగా మీ పేర్లని సెలెక్ట్ చేసేటటువంటి అధికారం ఇందిరమ్మ గ్రామ కమిటీకి అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గారికే ఉన్నాయి కాబట్టి వారైతే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారైతే మున్సిపాలిటీ ఆఫీస్లో మీరైతే కన్సల్ట్ కావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసినట్టయితే ఈ రెండో విడతలో భాగంగా మీకు ఇండ్లు మంజూరు అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇది ఈరోజు మన ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.